ఓం నమో వెంకటేశాయ నమ. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపిణే నమ. ఓం దక్షిణామూర్తే నమ. ఓం శ్రీమాత్రే నమ. లలితాంబికాయ నమ. ఇవాళ 5వ భాగం. అత సమారాజ్యం హరిహర విరించి అదపిరపి ప్రణంతం స్తోత్రం కథం కృతపుణ్య ప్రభవతి. అత సమారాజ్యం హరిహర విరించం అదిభిరపి ప్రణంతం స్తోత్రం కథం కృతపుణ్యం ప్రభవతి. అంటే అత అంటే అందువలన, త్వాం అంటే అమ్మవారి పరాశక్తిని ఆమెను ఆరాధించవచ్చు, తగినటువంటిది అని అర్థం. సమారాజ్యం, ఆమెని మనం ఆరాధించాలి ఎవరైనా. ఇందువల్ల అంటే ఆమెని అందరూ ఆరాధిస్తారు. హరి విష్ణుమూర్తి, హరుడు శివుడు, విరించి బ్రహ్మ, వీళ్ళందరూ కూడా అభిరభి ప్రణంతం, వాళ్ళందరూ కూడా నమస్కారాలు చేస్తారు. చూడు అగతమొక్క కృతపుణ్యం, ఏ పాపం ఏ పుణ్యం చేయని వాడు కూడా అమ్మవారిని నమస్కరించాలి. ప్రభావతి, ఆమెకి నమస్కారం ప్రతి ఒక్కరు చేయవలసింది. పాపం చేసిన వాడు కూడా ఆమెకు చేయాలి. పూర్వజన పాపం చేసిన వాడు కూడా, ఈజన పాపం చేసిన ఎప్పుడు చేసినా ఆమెకు చేయాలి. ఎందుకు అంటే, ఒకటి, ఆమె పదార్థం అంటే ఇప్పుడు మట్టి వల్ల కుండలు తయారవుతుంటాయి. ఆ కుండలు తయారవడానికి కావాల్సింది మట్టి. కుమ్మరివాడు తయారు చేస్తాడు. మట్టి లేకపోతే కుమ్మరివాడికి పని. అంటే ఈ సృష్టి తయారు చేయడానికి కావాల్సిన పదార్థం అమ్మ దగ్గర. ఆ అమ్మ దగ్గర ఉన్న పదార్థంతోనే సృష్టి చేస్తున్నాడు. ఈ శివ చైతన్య శివుడు తన యొక్క చైతన్య ప్రభావం వల్ల ప్రకాశం ద్వారా అమ్మకిచ్చి, అమ్మ ద్వారా ఇదంతా చేస్తున్నాడు. శివుడు చలనం లేనివాడు, ఆయన ఏమంటించుకోడు. ఆయన నిర్గుణుడు, నిరాకారి, చలనం లేనివాడు, 3 కాలంలో ఉంటాడు, మార్పు చెందినవాడు, స్ఫటిక రూపంతో ఉండేవాడు. ఆయనకి ఇచ్చగలిగిందంతే. ఆయన బహుప్రకాశవంతుడు, ఆ చైతన్య స్వరూపుడు. ఆ చైతన్యం నుంచే స్వరూపం నుంచే ఈ ప్రకాశం విడుదలైంది. ఆ ప్రకాశమే అమ్మవారు. ఆ ప్రకాశం నుంచే వెలుగులోంచే మొత్తం సృష్టి అంత కనపడుతుంది. అంత వెలుగులోంచే వస్తుంది. వెలుగు లేకపోతే సూర్యుడు ఒక్కడ ఉండి ఎదురుగా పెట్టుకుంటే ఆయనకు ఏమి లేకపోతే ఆయన మబ్బులు కమ్మితే సూర్యుని ఒకటి రగిలిస్తాయి. ఎందుకైనా ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి. మనకు వెలుగు ఇస్తేనే మనం ఆయన్ని, మన కన్నిపండు అయితే మనం ఆయన్ని పూజిస్తాం. లేకపోతే ఆయన్ని ఎప్పుడు కనపడకుండా ఆయనకి సూర్యకిరణాలతో కాంతి లేకపోతే ఆయన్ని మనం పూజించాం. అంటే ఆయన ప్రకాశం ఉంటేనే ఆయనకు వాల్యూ. అంటే ఆ ప్రకాశం ఎవరు అంటే సూర్యుడు శివుడు, ప్రకాశం అమ్మవారు. ప్రకాశ చైతన్యం, ఆయన శివుడు చైతన్యం, ఆ చైతన్య స్వరూపమే ప్రకాశం. ఆ ప్రకాశమే అమ్మ పరాశక్తి. ఆ పరాశక్తి పదార్థ స్వరూపమే. ఆమె 3 గుణాలు కంది. ఆమె దగ్గరే ఉంది పదార్థం సృష్టి తయారు చేయడానికి. అందుకనే ఆమె ద్వారా శివుడు తన చైతన్యాన్ని ఆమెకు అందించి, ఆమెను ప్రకాశింపజేసి, అంతేని ప్రకాశంగా ఆమెకు ఇచ్చేస్తే ఆమె మొత్తం ఈ సృష్టి మొత్తాన్ని నడుపుతుంది. ఆ స్వామికి ఇచ్చే ప్రకారం ఏది కావాలంటే అది తయారు చేసి చూపిస్తుంది. అయితే ఒకటి, ఆమె తయారు చేసేంత ఆమె మాయ. ఆమె చేసేది మొత్తం కూడా మాయాస్వరూపిణ. ఏది వస్తువు ఒరిజినల్ కాదు. ఆమె ఈ జగత్తును మొత్తం సృష్టించేది అమ్మవారి. జీవుని సృష్టించేది అమ్మవారి. ఆ జగత్తును
ప్రతి ఒక్కరు సృష్టించి స్వామికి అందిస్తుంది. ఆయన జగత్తు కావాలనుకున్నాడు కాబట్టి జగత్తును సృష్టించి చూపిస్తుంది. ప్రకృతిని అంతా అన్ని 14 లోకాలు, అన్ని లోకాలు ఆమె సృష్టించినాయి. ఆమె మాయా సృష్టి. ఆమెదేంది ఈ సృష్టి పదార్థం ఆమె దగ్గర ఉంది కదా, ఆ మట్టి ఆమె దగ్గర ఉంది. కుండ తాడి అంటే ఆమె కావాలి. అయితే కుమ్మరి కావాలి. ఆ కుమ్మరి శివుడు. ఆయన ఏం అంటించుకోకపోయినా ఆయన శక్తి అమ్మవారి ద్వారా తయారు చేస్తుంది. ఆయన చైతన్యం వల్ల ప్రతిబింబంతో ఈమె ఆటోమేటిక్గా సృష్టిని చేసి ఆమెను గావిస్తున్నది. అంటే స్పందన కూడా ఆమె ప్రకాశవంతం చైతన్య స్వరూపిణి. ఆ శివుడి యొక్క చైతన్యం ఆకూర్చుని అదే ప్రకాశం, అదే స్పందన. ఆమె సృష్టికర్త, సృష్టి లయం అన్నీ మొత్తం చేసేది ఆమె. ఆయన ఇచ్చాడు, ఆయనకి ఏం పట్టించుకో. అందుకొరకని వీళ్ళంతా కూడా విష్ణువు కానీ, బ్రహ్మ కానీ, శివుడు కానీ వీళ్ళంతా కూడా ఆమె లేకపోతే ఏది సృష్టి బ్రహ్మ చేయాలంటే ఆమె శక్తి ఉండాలి. పోషకర్తకి ఆయనకు శక్తి కావాలన్నా ఆయనకు కావాలి. శివుడికి లయం చేయాలన్నా ఆయనకు కావాలి. అమ్మ అంత విరోధం కాబట్టి అమ్మ ముగ్గురికి కాదు, ప్రపంచం అందరికీ పనికిరాని వాడికి, పనికి వచ్చేవాడికి ఎవరికైనా అమ్మ అవసరం. అమ్మ అవసరం లేని వాడు లేడు. అమ్మ లేకపోతే మనం అసలు ఎవరికి మన శరీరాలు రావు. మన ఇప్పుడు లోకంలో కూడా అంతే. అమ్మ లేకపోతే శరీరమే లేదు. మనం ఇంకా అమ్మ పదార్థం అమ్మలోనూ తయారవుతాం మనం. ఆమె తయారు చేస్తుంది. ఆమె మనకి బయటకి పంపుతుంది. అప్పుడు స్వామి చైతన్యం ఆత్మ చైతన్యం ఆత్మస్వరూపుడు కాబట్టి ఆయన వచ్చి త్వరపడతాడు. అప్పుడు కూడా అమ్మవారు ఉంటుంది పక్కనే. అమ్మ చైతన్యం ప్రాణం. ఆయన నీరంటే ఉంటుంది. అదే నేను చెప్తున్నా. మనకు ప్రశ్నోపనిషత్తులో ఉంటుంది. ప్రాణం ఎక్కడ ఉంటుంది అంటే ఆత్మకు నీరు లాంటిది వెంటబడుతూనే ఉంటుంది. ఆత్మ వచ్చి ప్రవేశమవుతుంది. అమ్మ మనని భూమి మీద పడేయంగానే ఆత్మ ఎంటర్ అవుతుంది. ప్రాణం ఆత్మ అంటే దాంతోనే అమ్మ చైతన్యం కూడా ఉంటుంది. అదే ప్రాణం. అమ్మే ప్రాణం. అది కూడా అమ్మ సత్తు చిత్తు రెండు ఉంటాయి. రెండు సత్తు వెంబటే చిత్తు నీడ, దాని నీడ ఇది, దాని భాగమే ఇది. అది సగం ఇది సగం కాబట్టి ఇవి విడిపోవటం అనే సమస్య లేదు. మన నీడ మన విడిపోతుందనే విడిపోదు. మనం అట్నే ఉంటాం. అట్నే అది కూడా అంతే, విడిపోదు. సూర్యుడికి ఆ కాంతి కిరణాలు విడిపోతే విడిపోవు. సముద్రాల కళలు విడిగా ఉంటే ఉండవు. సముద్ర వల్లలే రెండు ఒకటే. అలా అమ్మవారు సముద్ర శివుడు. అందుకనే అమ్మవారు అంత పరుగులో అమ్మ పరాశక్తి మొత్తం ఈ ఎందుకు కూడా అమ్మవారు చూస్తుంటుంది. అందుకనే ఆమె నిన్ను పరాశక్తిని ఆరాధించదగినాం. ఎవరు? విష్ణువుడు, శివుడు, బ్రహ్మ అందరూ. ఆఖరికి పాపాలు చేసిన వాడికి పుణ్యం చేయకపోయినా సరే పాపం చేసిన వాడికి కూడా అవసరం. ఎందుకంటే వాడిని తయారు చేసేది కూడా అమ్మే కాబట్టి వాడు కూడా ఆరాధించేస్తుంది. వాడికి కూడా అమ్మేగా. పాపాత్ముడికి అమ్మే, పుణ్యాత్ముడికి అమ్మే తయారు చేసేది. పాపాత్మను తయారు చేసేది అమ్మే తయారు చేసింది, పుణ్యాత్మను తయారు చేసేది అమ్మే. కాబట్టి ఇద్దరికీ సమానమే అమ్మ. ఇద్దరికీ పూజనీయరాలే. ఇకపోతే మనం దేవుణ్ణి బయట చూస్తాం. మామూలుగా మన దేవుణ్ణి గుళ్ళో కానీ, ఇంట్లో ఓ పట్టణంలో కానీ, ఒక మందిరంలో పెట్టుకొని పూజ చేస్తుంటాం. మనం బాహ్య ప్రపంచాన్ని చేస్తుంటాం. ముందు అలా దీపారాధన చేసుకొని గుడికి పోవటం, గుళ్ళో పూజ చేయించుకోవడం, ఈ విధంగా బాహ్యంలో చూస్తాం మనం దేవుడు. మొట్టమొదటి ఎప్పుడైనా అంతే బాహ్యంలోనే తెలుస్తుంది మనకి. ఎందుకంటే మన వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా మన పిల్లగాడు ఉన్నాం కూడా మన అమ్మ, మన నాన్న వాళ్ళు
ఆ దేవుడి గుడిలో పోతారు, దేవుడు దండం పెట్టమంటారు, ఇంట్లో కూడా దండం పెట్టిస్తారు. ఎంత నడుస్తూ ఉంటుంది కాబట్టి మనం బాహ్యంలో చూస్తాం. తర్వాత వాడు పెద్దవాడే జ్ఞానం కొంచెం ఇస్తూ వచ్చినంత జ్ఞానం కింద వాడికి కదిలితే హృదయంలో చూస్తాడు. ఇక బాహ్యాన్ని పట్టించుకోవట్లేదు. బాహ్యమే మన హృదయంలో అమ్మవారి స్వరూపాన్ని తలుచుకుంటాడు. అమ్మవారి స్వరూపంగా భగవంతుడిని తను ఏ రూపంగా ఉంటే ఆ రూపాన్ని, ఆ దైవాన్ని లోపల తలుస్తాడు. బయట చూస్తాడు, లోపల కూడా చూస్తాడు. తర్వాత ఇంకా జ్ఞానం బాగా పెరిగిపోతే ఈ ఆరాధించేవాడు, ఆరాధింపబడే దేవుడు, ఆరాధించే జీవుడు, ఆరాధింపబడేటువంటి దేవుడు, మనం చేసే ఆరాధన, ఈ మూడు కూడా ఒకే మూడు నుంచి పుట్టినాయి. అదే పరబ్రహ్మ చైతన్యం నుంచి పుట్టినాయి. పరబ్రహ్మే, అంతే కదా. ఆ గుళ్ళో దేవుడు చైతన్యం అది ఆ దేవుడి యొక్క చైతన్యం వల్లనే ఉంది. మనం కూడా మన యొక్క శరీరం ఇదంతా కూడా ఆత్మ చైతన్యం అంటే పరబ్రహ్మ చైతన్యమే. ఇప్పుడు స్తోత్రం, ఆరాధన ఇదంతా కూడా ఆయన గురించి కాబట్టి ఆయనకు సంబంధించింది కాబట్టి అది కూడా ఆయనది. కాబట్టి ఈ మూడు కూడా పరబ్రహ్మానికి ఒకే రేఖ మీద ఉన్నాయి, విడివిడిగా కావు, మూడు ఒకటే అని మనకు తెలుస్తుంది. అది పరిపక్వత. అది ఇది తెలుసుకోవడమే వాడికి జ్ఞానం వస్తున్నది అన్నమాట. జ్ఞానానికి అర్హత పరిపక్వత చెందినట్టు మనిషి, జీవుడు. ఈ మండూకోపనిషత్తు ఏంటంటే పరిశుద్ధమైన మనస్సుతోనే నీకు బ్రహ్మజ్ఞానం వస్తుంది. ఎప్పుడు వస్తుంది ఈ జ్ఞానం అంటే నీ మనస్సు పరిశుద్ధంగా ఉండాలి. ఎన్నో ఆలోచనలు పెట్టుకుని అట్ట పెట్టుకుంటారు. ఈ ఆరాధన చేరు నీకు ఈ తాత్మ్యత కాదు. నీకు ఉదయంలో దేవుడు ఉండడు, నీకు బయట ఉండడు, లోపల ఉండడు, నీకు ఆరాధన కూడా. ఎప్పుడు నీకు మనసు స్థిరంగా ఉంటేనే ఈ మంచిగా చేయగలరు, కాబట్టి చేయరు అని చెప్పి ఉన్న వాస్తవం కూడా అంతే. మనం శ్రద్ధతో చేస్తేనే ఎంత, శ్రద్ధ లేకపోతే లేదు. కఠోపనిషత్తు ఏం చెప్తుంది అంటే ఆత్మను మాటలతో ఏదో మోహింపజేయరు. మన ఆత్మ అంటే భగవత్ ఆత్మ అంటే పరబ్రహ్మస్వరూపమే. దాన్ని వాక్చాతుర్యంతో నీకేదో తిరుగుతుంది దాన్ని మోహం చేయాలనుకోవడం, ఏదో స్థుతి చేసేసి సంతోషపడ్డాడు దేవుడు. ఆయన అట్లా నీలో ప్రతి ఒక్కటి ఆయన తెలిసిపోతుంది. ఆయనకంటే ఆయన ఆత్మ నీ సాక్షిభూతుడు. ఆయన అన్నీ నీ వ్యవహారాలన్నీ నిద్రపోతే కానీ సాక్షిభూతుడు, సాక్షి అయినటువంటి శివుడు నిద్రపోడు, ఆ ఈశ్వరుడు నిద్రపోడు. కాబట్టి నీ వ్యవహారం మొత్తం ఎంత ఆయనకి. నీ అంతకన్నా పవిత్ర నీ దగ్గర నువ్వు ఏ ఉద్దేశం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు, నీ జీవితాన్ని ఎలా నడుపుతున్నావు అన్నీ తెలుసు ఆ శివయ్య. అందుకనే చీమైన కొట్టదు శివుని అగ్నిది అంటారు. ఆయన లోపల చూస్తున్నాడు, ఆయన చూస్తున్నా ఆయన హెచ్చరిస్తూనే ఉంటాడు. నేను అక్కడ ఉంది, ఆయన యొక్క చైతన్యమే నీకు మెరుకు చూపిస్తున్నది. పాము జాగ్రత్త అనకుండా, అది కరెంటు షాక్ కొడుతుంది, ఇది నీకు ఎన్ని స్పందన కలిగి ఇచ్చేది ఎవరు? చైతన్యమే. ఆయన చైతన్యమే అమ్మవారి స్పందన, అమ్మవారి అదే ప్రకాశం చైతన్యం. అమ్మ ప్రకాశం చైతన్యం, ఆయన చైతన్యమే అమ్మ చైతన్యం. ఆయనలోంచి చైతన్యం వచ్చింది ప్రకాశం రూపంలో అమ్మకి ఇచ్చాడు. అమ్మ స్పందన రూపంలో నీకు తెలియజేస్తుంటుంది మంచి చెడు ఏదో. నువ్వు తప్పు పని చేస్తున్నావు అని, మంచి పని చేస్తున్నావు అని, ఏదైనా చేస్తుంది. అవును, ముందు అడుగు ఏదో అక్కడ నీకు ప్రమాదం ఉందని చెప్పి. అందుకొరకనే మనస్సు శుద్ధిగా ఉంచుకుంటే అమ్మవారు అంత మంచిగా మనకు శుద్ధిగా కనపడి మనకు సలహా ఇస్తుంది. మనకు మంచిగా ప్రకాశం మన మనసు అంతా, మన శరీరం శుద్ధిగా ఉంటే ప్రకాశం కూడా వెలుగు శుద్ధిగా ఉంటుంది. అప్పుడు మనకు మంచి చిత్తశుద్ధి ఏర్పడుతుంది. మనకు మంచి ఆలోచన వస్తే మంచి కర్మలు చేస్తాం, మనకు బంధనాలు ఏర్పడవు.
బంధనాలు లేకపోతే నీకు ముక్తితో జ్ఞానం వచ్చినట్టే. అదే ఆత్మజ్ఞానం, అదే మోక్షం. ఇంకా శుద్ధి కావాలి, మనశుద్ధి, త్రికరణ శుద్ధిగా ఉండాలి నువ్వు ఎప్పటికీ. ఉండి అమ్మ ఆ పరమాత్మని తెచ్చుకుంటూనే ఉండాలి. ఆ పరమాత్మ అంటే ఆ ఈస్ట్ బ్రహ్మాన్ని తెచ్చుకుంటే అమ్మవారిని తెచ్చుకుంటే అంటాడు. పరబ్రహ్మం అంటే ఆ పరబ్రహ్మని నువ్వు తెల్లవారి లేవంగా లేపేది నేను పరబ్రహ్మం. ఆ ఆత్మ నిన్ను లేపుతుంది. అన్ని నీ యొక్క అవయవాలన్నీ ఇద్దరిలో మొత్తం ఆత్మ కలిసిపోతాయి. అన్నీ నీ అవయవాలు ఇంద్రియాలన్నీ మనసు కలుస్తాయి. ఈ మనసు పోయి ప్రాణం కలుస్తుంది. ఇంద్రియాలన్నీ మనసు కలిస్తే మనసు పోయి ప్రాణం కలుస్తుంది. ఆ ప్రాణం పోయి ఆత్మను కలుస్తుంది. ఆత్మను దగ్గర చేస్తుంది. అంటే అన్నీ ఎక్కడున్నాయి? ఆత్మ నిద్రపోటు తెల్లవాళ్ళు కనిపెట్టుకొని ఉంటాడు. మళ్ళీ ఆయన లేపితే ఇవన్నీ చేస్తాయి. మళ్ళీ నీకు ఉదయాన్నే నీకు ఆత్మ అమ్మ ప్రకాశం, ఆత్మ చైతన్యం, అమ్మ ప్రకాశం, అమ్మ ప్రతిస్పందన చేస్తే నీకు తెలివి వస్తుంది. నీకు మళ్ళీ ఏదో ప్రకారం అంత జ్ఞానం, వెలుగు అన్నీ వస్తే నీకు అంత మళ్ళీ ఏదో ప్రకారంగా నువ్వు ప్రపంచంలో కలిసిపోతావు. ప్రపంచంలో ఐక్యమై మళ్ళీ నీ పనులు చేసుకుంటావు. ఇది కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది. జీవితం ఎలా నడుస్తుందంటే ఇదే ఆధ్యాత్మికత. ఇది తెలుసుకోవడం జ్ఞానం. ఆత్మ చేసి లేకపోతే నీకు మెలుగు రాకపోతే నీకు శరీరం లేవదు. చైతన్యం లేకపోతే శరీరం, అమ్మ స్పందన లేకపోతే నీకు శరీరం లేవదు, శవం. అయితే మన దేవుడికి సమర్పిస్తుంటాం. అంటే అహంకారాన్ని మనం సమర్పించినట్టు అమ్మకి. మనలో ఉన్న అహంభావాన్ని అమ్మకు మనం వదులుకొని అమ్మకు ఇచ్చేసినట్టు. దీపం వెలిగించడం అంటే మన అజ్ఞానాన్ని వదిలిపెట్టి అమ్మకు పెట్టిపెట్టే. అంటే నైవేద్యం మనం పెడుతున్నామంటే మన కర్మఫలాన్ని అమ్మకు నైవేద్యం చేసినట్టు. నమస్కారం పెడుతున్నామంటే మనం నేను అనే భావన పోయింది. నేను చేస్తున్నాను అనే భావం పోయి అమ్మా నువ్వే, అందుకే నాకు చేసేది నువ్వే అంత అని ఆ పరమేశ్వరుని మనం ధ్యానం చేస్తాం. భగవంతుని ధ్యానం చేస్తాం. అమ్మని ధ్యానం చేస్తే అమ్మ ఒక్కతిగా ఉండదు, స్వామి కూడా పక్కనే ఉంటాడు. స్వామి ఒక్కడే ఉండడు, అమ్మ కూడా పక్కనే ఉంటుంది. నువ్వు అనుకుంటావు నేను దుర్గను పూజ చేస్తావు అనుకున్నావు, కానీ అమ్మాయిని కడతా ఉన్నది శివుడే. నువ్వు శివుడిని పూజ చేస్తావు అనుకున్నావు, శివుడిని కాడుతూ ఉన్నది అమ్మే శక్తి. ఆ శివశక్తులు విడదీసినట్టు కాదు. నువ్వు ఒక్కళ్ళ నమ్మకం పెట్టినా ఇద్దరు పెట్టే. ఇది ₹1 బిడ్డలో ఉంది, దాని బొమ్మ బరుసు ఉంటాయి. నువ్వు దాన్ని దాన్ని వదులుకున్నావు అంటే ఇద్దరిని వదులుకున్నట్టే. ఆ ₹1 తెచ్చుకున్నావు అంటే ఇద్దరిని తెచ్చుకున్నట్టే. నీ జేబులో ఉంటే ఇద్దరు ఉన్నట్టే. అలాగ ఇకపోతే దీన్ని శంకరాచార్య వారు ఏం చెప్పారంటే ఉపాసన అనేది చిత్తశుద్ధిని కలిగిస్తుంది. ఉపాసన అంటే దేవుడిని పూజించడం, అంత చేయడం. ఆ ఉపాసన ఆ దేవుడి సమీపంలోకి మనం చేరటం. చిత్తశుద్ధి ఏం చేస్తుంది? మనశుద్ధి, జ్ఞానానికి దారి చూపిస్తుంది. చిత్త కాలేకపోతుంటే జ్ఞానం వస్తుంది నీకు. ఆ చిత్తం అంటే నీకు మనస్సు వల్ల సంకల్పాలు ఉన్నట్టు. మన సంకల్పాలు ఉంటే నీకు చిత్తశుద్ధి కాదు. అనేక ఆలోచన మనసు ఏం చేస్తుంది? అనేక సంకల్పాలు, అనేక ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచన వల్ల నీకు అదే బిజీ. నీకు ఈ దేవుడి మీద ధ్యాసే ఉండదు. నీకు మనసు ఎన్ని కోరికలే సంకల్పాలు. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అని అంటుంటే నీకు అదే పొద్దుకు తెల్లవాళ్ళు అదే పని. ఇక నీకు దేవుడు నీకు ఇవన్నీ నీకు ఇక్కడ స్ఫురిస్తే అది నీకు తీరికే ఉండదు. ఇక మనసుకు అంతులేని మనసు, అంతులేని కోరికలు, అంతులేని బిజీ. అనుకో చిత్తశుద్ధి ఉంటేనే జ్ఞానానికి దారిస్తుంది. అదే ఆ జ్ఞానం వస్తేనే కానీ మోక్షం రాదు. అదే మన గురువు శంకరాచార్య
చెప్పినట్టు. ఈ విశిష్టాద్వైతం రామానుజ గారు చెప్పారంటే భక్తి ప్రపత్తుల ద్వారా నీకు జ్ఞానం వస్తుంది. ఆయన ద్వారానే నీకు మోక్షం లభిస్తుంది అని ఆయన చెప్పారు. ఇక ద్వైతంలో మధ్వాచార్య గారు చెప్పేది అంటే నువ్వు వేరు, దేవుడు వేరు. నువ్వేం చేయాలి? వినయపూర్వకం నువ్వు వేరు కాబట్టి, ఆయన వేరు కాబట్టి ఆయన అనుగ్రహం సంపాదించుకోవాలంటే భక్తితోని ఆ విష్ణువుని ఆరాధించు. విష్ణువు వాళ్ళ మధ్వాచార్య గారికి గురువు, దేవుడు, ఆయన శిష్యు, ఆయన యొక్క ఇది భక్తుడు. కాబట్టి ఆయన ఏం చెప్తారంటే విష్ణువుని ఆరాధించు, భక్తి వినయాలతో భక్తి ప్రవర్తి ఆయన ప్రేమించు, ఆయన వేడుకో, ఆయన సన్నాధిగా అప్పుడు నీకు మోక్షం, జ్ఞానం ఏది కావాలంటే అది నీకు దొరుకుతుంది అంటాడు. అయితే నువ్వు బాగా ఆలోచించుకో, నువ్వు భక్తి చేసేది భయంతోనా భక్తితోనా? ఒకటి. రెండోది, ఈ పూజలన్నీ నీకు కోరికలతో చేస్తున్నావా, ఆత్మశుద్ధి కొరకు చేస్తున్నావా? నువ్వు దేవుణ్ణి ఏం కోరుతున్నావు? ఏదైనా ఒక దైవత్వం నాకు ప్రాణి ఇంద్రపదే కావాలి, ఇంద్రలోకం పోవాలి అది కోరుకుంటున్నావా? లేకపోతే నీ యొక్క దేవతత్వాన్ని కోరుకుంటున్నావు, నీ లోపల దేవుణ్ణి ఉంచి ఆయన స్థానాన్ని కోరుకుంటున్నావా? ఇవి నిజాయితీగా నువ్వు డిసైడ్ చేసుకొని కరెక్ట్గా చేస్తే అది ఫలిస్తుంది. భయంతో చేస్తే కాదు, ప్రేమతో భగవంతుని ఆరాధించు. నీకు కోరికల కోసం చేస్తే అది బంధనాలు ఏర్పడి పోతుంది. ఆత్మశుద్ధి కొరకు చేసుకుంటే నీకు ఆత్మ బంధనాలు తెగి మోక్ష జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానం వస్తేనే నీకు మోక్షానికి దారి వస్తుంది. దారి పైగా నువ్వు చేరుకోగలవు. ఆ దారి ద్వారా నువ్వు దేవుణ్ణి ఏదైనా పదే కొరకు దాని కొరకు ఏదైనా ఒక కోరికలతో కోరుకుంటున్నావా, లేక ఆ దైవాన్ని మోక్షం కావాలి, నాకు మోక్షమే కానీ నాకు ఇవన్నీ వద్దు స్వామి, నువ్వే నాకు కావాలి అని కోరుకుంటున్నావా? స్వామినే నువ్వు సరిదిస్తే నీకు ఆయన అనుగ్రహించి నీకు మోక్షాన్ని ప్రాప్తిస్తాడు. లేదు నీకు దైవత్వం ఇంకేదైనా దేవతా పదవి, ఆ పదవి, ఈ పదవి ఏదైనా కావాలని కోరుకుంటా అందులో నీకు పుణ్యం ఉన్నంత వరకు ఉంటావు, తిరిగి మళ్ళీ భ్రష్టపడతావు. నువ్వే ఆరాధించుకో. కాబట్టి ఈ బ్రహ్మజ్ఞానం అనేది మనకు క్లియర్గా తెలియజేస్తుంది. భక్తి, చిత్తశుద్ధి, ధ్యానం, ఆత్మవిచారం, బ్రహ్మజ్ఞానం ఇది ఫైనల్గా మనకు ఆనంద స్వరూపాన్ని ఇస్తుంది. బ్రహ్మజ్ఞానం ద్వారా ఈ యొక్క అమ్మవారి పూజ ఇది నేర్చుకోవడం వల్ల మనకు వచ్చేది భక్తి వస్తుంది. చిత్తశుద్ధి భక్తి వల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుంది. దానివల్ల ధ్యానం, మెడిటేషన్ అంటారు మన వాళ్ళు, అది నీకు ధ్యానం చేయబుద్ది, ధ్యానంలో నిలకడ, నీ మనసు నిలకడ అవుతుంది. తర్వాత నువ్వు ఆత్మవిచారం చేస్తావు ఆ ధ్యానంలో. ఏమని ఆ దేవుడిని చేసుకోవాలి, ఆత్మ అంటే ఏంటి, అదంటే ఏంటి, అసలు అనిత్య వస్తు వివేకము, ముముక్షుత్వం, 4 మన కోరికలు ఉన్నాయి కదా, అవన్నీ నీకు ఆత్మవిచారం చేసుకుంటావు. అసలు వాస్తవం ఏది, నేనెవరు, తర్వాత అప్పుడు ఇవన్నీ చేసుకొని నీకు ముముక్షుత్వం కోరుకుంటే నీకు బ్రహ్మజ్ఞానం ఏర్పడుతుంది. ఆ బ్రహ్మజ్ఞానం పట్టుకుంటే నీకు పరబ్రహ్మని దర్శనం అవుతుంది. అప్పుడు నీకు బ్రహ్మానందం లభిస్తుంది. ఆనంద స్వరూప జీవనం, బ్రహ్మానంద స్వరూప జీవనం. అక్కడ నీకు వేరే ఏముండదు, ఓన్లీ ఆనందమే. అక్కడ ఏమన్నా నువ్వు సుషుప్తావస్థలో నువ్వు ఎలా అయితే నిద్రపోతే గాఢనిద్ర ఏం తెలియదుగా అలానే ఉంటుంది. అక్కడ ఎవ్వరూ నీకు కనపడరు. చిదాకాశం చేరుకుంటావు. ఆ చిదాకాశంలో ఉండేది స్వామి సత్తు ఆనందం. సత్తు వాళ్ళిద్దరే ఉంటారు. వాళ్ళు కూడా నీకు కనపడరు. నీకు ఆనందమే కనపడుతుంది. వాళ్ళ యొక్క వెలుగు, వాళ్ళ యొక్క ఇది స్వరూపం కనపడదు. నీకు కనపడేది వాళ్ళ యొక్క అనుభూతి చెందుతావు.
అనుభూతి ద్వారా బ్రహ్మాండం కనపడతావు, నీకు ఏమీ తెలియదు. ఇదే మనకు కావాల్సినటువంటి మోక్షం, బ్రహ్మానందం. స్వస్తి.